యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలనా సిద్ధమయ్యిక ఆత్మగౌరవ పోరు సలుపుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని గద్దె దించుదామా యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలనా సిద్ధమయ్యిక ఆత్మగౌరవ పోరు సలుపుదామా అండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని గద్దె దించుదామా నెత్తురులోనే పొదిగి ఉన్నవాడు విద్యార్థి ఉద్యమ పాలు దాగిన పోరు బిడ్డ చూడు అవసరానికి వాడుకున్నమని విర్రవీగుతుండు ఆ స్వరం సైలను కూతై కదిలిత తట్టుకోరు మీరు గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకోండి మీరు గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకోండి మీరు ఎత్తుకున్న జెండమేమో అర యుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలనా సిద్ధమయ్యిక ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యిక ఆత్మగౌరవ పోరు సలుపుదామా పేదల పక్షం నోరు విప్పితే నొక్కి పెట్టుతారా మీ తరపున నిలబడి భజనలు చేస్తే తప్పు చేయవచ్చా జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న మన హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే శంభుపూర్ రాజీ పార్టీ అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు మన మేడ్చల్ జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున మన అరటిపూర్లు గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి పోయే కార్యక్రమం ఉండే అందులో భాగంగా ఈరోజు గట్కేశ్వర్ మున్సిపాలిటీని కానీ మండలం కానీ అందరు ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ స్థానిక పోలీసులు సిఐ గారు అందరు కూడా మా అందరి కార్యకర్తల ఇళ్ళకి వచ్చి అరెస్ట్ తీసుకొచ్చి గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అరటిపూర్ గాంధీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఒక ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని అతను కాంగ్రెస్ పార్టీలో చేరిన అరటిపూర్ గాంధీకి ఇవ్వడం జరిగింది. అది రాజ్యాంగానికే విరుద్ధం తప్పది. మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆ పనిని అందులో భాగంగా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది. గాంధీ గారు అనవసరమైన మాటలు కౌశిక్ రెడ్డి గారిని దూషించి ఎన్నో గలీజ్ మాటలు మాట్లాడడం జరిగింది. దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు కూడా అతను ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది. గాంధీ గారికి నీకు దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అంటున్నావు కదా, నీకు చేతనైతే బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని మన తెలంగాణ భవన్కి రావాల్సిందిగా కోరడం కౌశిక్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. కానీ ఆ సవాల్ను అతను స్వీకరించకుండా అతని ఇంటి మీదకి ఒక చాలామందిని ఒక 15-20 వెహికల్స్ మీద వచ్చి గుండాలను రోడీలను పెట్టుకొని వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటిని దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో భయభ్రాంతులు చేసి అద్దాలు వలగొట్టి కోడిగుడ్లు రాళ్ళు టమాటాలతో కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. అది తెలిసిన మన మాజీ మంత్రి హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించి కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. అలాగే సిపి గారిని కూడా హైదరాబాద్ సివి ఆనంద్ గారిని కూడా కలుద్దామని వెళ్తే అతను లేడు. కానీ అక్కడ మనోళ్ళు చాలాసేపు కలుద్దామంటే కూడా కలవకుండా వాళ్ళందరినీ కూడా అక్రమంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి 2-3 గంటలు కూడా అతన్ని ఓఆర్ఆర్ మీద కూడా తిప్పడం జరిగింది. అది తెలిసిన కార్యకర్తలు కూడా చాలా మనోళ్ళు కూడా అందరూ కూడా ప్రతి అక్కడ ఏరియాకి వెళ్ళి ప్రతి సుమారు 200 కార్ల మీద కాన్వాయ్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున. రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంగాన్ని అనుకూలంగా మీరు వివరించి ఏదైతే పిఎస్సి చైర్మన్ ఉందో అది ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తెలుసుకోవాలి. దేశంలో కూడా మన ప్రభుత్వం ఏర్పాటైనాక మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటైనాక ఏదైతే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పదవిని మీరు రాహుల్ గారు సూచించిన వ్యక్తికి
అక్కడ కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచన చేసుకోవాలి. ఎట్లయితే మీ అధిష్టాన వర్గం మీరైతే ఏ రకంగా అయితే దేశంలో చేస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా మీరు ఆ రకంగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఆ పదవిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. చేయని పక్షంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడ కౌన్సిలర్ కానీ ఇక్కడ మండలంకి వెళ్ళి వచ్చిన ఇప్పుడే కొత్తగా మున్సిపాలిటీ జాయిన్ అయిన అన్ని గ్రామాల నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మల్లారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మల్లారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. మన గట్కేశ్వర మున్సిపాలిటీలో మన సిఏ గారు అందరినీ మా ప్రెసిడెంట్ కానీ మదర్ సింగ్ వ్యవస్థ కానీ అదేవిధంగా జనరల్ సెక్రటరీ కొండర్ కానీ సొసైటీ డైరెక్టర్ ధర్మారెడ్డి గారిని ఇక్కడ మా కౌన్సిలర్లని పార్టీ అనుబంధ సంస్థలు అందరినీ కూడా కష్టంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి మీద దౌర్జన్యంగా 200 మంది పోయి వాళ్ళతో దౌర్జన్యంగా దాడి చేసిర్రు. దానికి అనుగుణంగా మేము ఏమన్నామంటే ఇవాళ అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని మరి ఆర్కేపూర్ గాంధీ గారికి వెళ్ళాలని పిలుపునిచ్చిన మేరకు శంభుపర్ రాజు మరియు మల్లారెడ్డి గారి పిలుపు మేరకు అందరం బయలుదేరితే క్రమంలో వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేసి పొద్దున్నే 8-9 గంటల వరకు వచ్చేసి మా అందరినీ కస్టడీ తీసుకొని పొద్దున్న 10 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు మా అందరినీ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఎంత ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి మరి ఈ విధంగా దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినట్టే. ఈ గవర్నమెంట్ వచ్చినాక అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి రాళ్ళ మీద దాడి చేసి చంపడానికి వెళ్ళారంటే వాళ్ళని తీసుకుపోయి మామూలుగా ఒక ఎఫ్ఐఆర్ చేసేసి మళ్ళీ మర్యాదపూర్వకంగా ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా మేము ప్రశ్నించడానికి వెళ్ళిన మా హరీష్ రావును కానీ మా ఎమ్మెల్యేలను కానీ మా ఎంపీలను కానీ వాళ్ళని మాత్రం తీసుకెళ్ళి మాజీ ఎంపీలను తీసుకెళ్ళి మరి అవరా చుట్టూ వాళ్ళకు ఇక్కడ దొరకకుండా మా కార్యకర్తలు కూడా తెలియకుండా 3 గంటల సేపు తిప్పి మొత్తం తిరిగి మరి ఇచ్చిపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం భారీ ఎత్తున ఆర్కేపూర్ గాంధీ గారి ఇంటికి వెళ్ళి మనకు బీఆర్ఎస్ పార్టీకి అనువ కాపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అరాచకాలు చేస్తుందో దాన్ని మేము ఎవరు సహించాము. పబ్లిక్ కూడా గమనిస్తుంది. ఇది చేసే అరాచకాలు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకాలు ఎప్పుడు జరగలేదు. ఇది వచ్చి 8-9 నెలలు కాకముందే ఈ పథకాలు ఏవి అమలుపరచకుండా కేవలం ఈ దాడులతోనే ముడిపెట్టుకున్నారు. కాబట్టి ఇది మంచిది కాదని మా మున్సిపల్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖబర్దార్ ఈ గవర్నమెంట్కు మరోసారి ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుండదని మనవి చేస్తున్నాను.